ఇది మేకల మేతనికి దానా తినడానికి తెచ్చిన. ఇది కింద ఐరన్ పైపులు ఉన్నాయి చూడు, అది సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చిన. కాకపోతే అంతకుముందు నేను ఏం చేసేవాడిని అంటే అది ఇది ఈ రేకులు వేయకముందు దాంట్లో గడ్డి వేసేవాడిని. ఉట్టి గడ్డి, ఈ చెట్ల కొమ్మలు తీసుకొచ్చి అందులో వేసేవాడిని. ఇప్పుడు మనం ఇట్లా పొట్టు తవుడు పోయాలనుకుంటే కుదరదు కదా, అందుకని ఈ రేకు కట్టి పక్కల సీగులు కట్టి ఇట్లా పొట్టు తవుడు వాడుకుంటున్నాయి. ఇప్పుడు ఇట్లా తింటున్నాయి. అది లోపల కాలు ఇవి పెట్టలేమనుకో, ఇవి ఈ మధ్యలో అందులో కాలు పెట్టేసి గొతికలన్నీ అందులో పడి తినలేకపోతున్నాయి. అందుకని ఈ సైడ్లో కట్టడము, కాలు పైకి పెట్టకుండా ఈ సైడ్లకు అక్కడ కట్టడము, ఆ పక్కన కట్టడము. బాగుంది కదా. ఏదో తక్కువ బడ్జెట్లో అయిపోవాలని దాన్ని అట్లా చేసిన. ఇంకా ఇట్లా వీళ్ళకింట చిట్ల తింటాయి అన్నట్టు. తక్కువ బడ్జెట్లో అయిపోవాలని చేస్తుంటే అట్లా జరిగింది. అది చేస్తూ ఉంటే ఏదో ఒకటి మనకు దానికి సొల్యూషన్ ఏమంటారు, మార్గాలు ప్రయత్నం చేస్తుంటే మార్గాలు ఆటోమేటిక్ దొరుకుతాయి. కాబట్టి ఈ పైపు నేను సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చి ఇట్లా వెల్డింగ్ చేయించిన. ఈ చిన్న చిన్న పైపులు అయితే పైన అయితే నేనే కట్టుకున్నా. ఏది సైడ్లకు ఉన్నాయి చూడు, ఇప్పుడు మేకలు పైకి కాలు పెట్టకుండా ఇప్పుడు అవి కట్టలేమనుకో, ఏం చేస్తున్నాయి అంటే అవి కాలు పెట్టేసి తింటున్నాయి. ఇంక చిన్నపిల్లలు అయితే డైరెక్ట్ అందులోకి ఎక్కేసి అందులోనే తిని అందులోనే తవ్వి అందులోనే వండుకుంటున్నాయి అవి. అందుకని అది తవుడు కానీ పొట్టు కానీ తొందరగా ఖరాబ్ అయిపోతుంది, సగం ఖరాబ్ అవుతుంది. ఇలా చేసినాం అనుకో, ఇంకో దీనిలోకి కాలు పెట్టాయి, ఇక వేసినట్టు తినేస్తాయి. బాగుంది కదా ఐడియా. ఓకే మిత్రమా, బాయ్.